రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రేవంత్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరికి సంస్థలో నెలకొన్న సమస్యలను కూడా చెప్పొద్దట. గీత దాటితే వేటేనని ఉద్యోగులకు రేవంత్ సర్కారు హుకుం జారీ చేసింది. ప్రభుత్వ సంస్థ లేదంటే ప్రైవేట్ కంపెనీల్లో సమస్య ఉంటే పై అధికారులకు చెబుతుంటారు. ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుంటే చివరికి మీడియా దృష్టికి తీసుకొస్తుంటారు. సమస్య పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. తెలంగాణలో ఇందుకు విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య ఉన్నా చెప్పొద్దట, ముఖ్యంగా మీడియాతో మాట్లాడొద్దట. రేవంత్ పాలనలో ఆంక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇదివరకు ఆర్టీసీ కార్మికులు సమస్య గురించి మీడియాకు చెప్పేవారు. ఇటీవల ఓ కండక్టర్ టికెట్ మిషన్ పనిచేయదని మీడియాతో చెప్పారు. దాంతో రేవంత్ సర్కార్ ఆంక్షలు విధించడం ప్రారంభించింది. మరోసారి మీడియాతో మాట్లాడొద్దని సదరు కండక్టర్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, మీడియాతో మాట్లాడొద్దు, సంస్థకు సంబంధించిన విషయాలను గ్రూపులో డిస్కస్ చేయొద్దు, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టొద్దని ఉద్యోగులకు గట్టిగా హెచ్చరించింది. ఆర్టీసీ సంస్థ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ ఉద్యోగులు భయపడిపోతున్నారు. సమస్య గురించి మాట్లాడాలంటే వణికిపోతున్నారు. ఒకవేళ ఇష్యూ గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తారనే భయం వారిలో కనిపిస్తోంది. సమస్యల్ని పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మాస్టర్ స్కేల్ విధానం వర్తింపజేయాలని అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన వేతనాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ విషయాన్ని కార్మికులు గుర్తు చేస్తున్నారు. 2 పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికుల్ని చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సుల్ని ఆధునీకరిస్తామని, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది. వీటన్నింటినీ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తోంది. ఇచ్చిన హామీ మాత్రం అమలు చేయడం లేదు. పైగా సమస్యలు చెప్పొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తీరుతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను నయవంచనకు గురిచేసిందని మండిపడుతున్నారు.